నేను దేవిని. దేవి నువ్వా? అన్నయ్య, నాకు నిజం చెప్పు. ఇంట్లో అంతా ఎలా ఉంది? బాగుంది. లేదు, ఏదో ప్రాబ్లం ఉంది. ఏమైందో చెప్పన్నయ్య. మమ్మీ ఎలా ఉంది? నీకెందుకు? ఎవరెట్లా ఉంటే నీకెందుకు? నువ్వు అన్ని చేసుకోపోయావు కదా, ఇంకా మమ్మీకి ఏమైతే నీకేమి? డెఫినెట్గా ఏదో అయింది. ఏంటి? ఏం జరుగుతుందో చెప్పన్నయ్య ప్లీజ్. సరే విను, నువ్వు వెళ్ళిపోయినందుకు డాడీ మమ్మీని బ్లేమ్ చేశారు. బాగా కొట్టి ఇంటి నుంచి గంటేశారు. మమ్మీ మధుర వెళ్ళిపోయింది తాతయ్య వాళ్ళ దగ్గరికి. మామయ్య డాడీని బాగా తిట్టి మమ్మీని తీసుకురామని పంపారు. డాడీ వెళ్ళారు కానీ మమ్మీ రాలేదు. నేను అన్నయ్య అంజు కూడా వెళ్ళి బ్రతిమాలాము, అయినా రాలేదు. డాడీ మారేదాకా ఇంటికి రాదని చెప్పేసింది. సో ఇప్పుడు మమ్మీ ఇంట్లో లేదు, మధురైలో ఉంది. డాడీ కూడా ఇంట్లో లేరు, ఈశ్వర్ దగ్గర ఉన్నారు. ఓహ్, నీకు ఈశ్వర్ సంగతి కూడా తెలియదేమో కదా. నీ పెళ్ళవు కానీ ఈశ్వర్ సూసైడ్ చేసుకోపోయాడు. చేతులు కోసేసుకున్నాడు. టైంకి దుర్గా చూశాడు కాబట్టి బ్రతికాడు. అండ్ ఆఫ్టర్ దాట్ వాడు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. సో మమ్మీ డాడీ ఈశ్వర్ ఎవరు ఇంట్లో లేరు. అండ్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. చాలా ఇంకేమైనా తెలుసుకోవాలా? ఎందుకురా ఇప్పుడు ఇవన్నీ చెప్పావు? తెలుసుకొని తన వల్లే కదా అందరూ బాధపడుతుంది. లెట్ హర్ నో. పదా.